ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యముల నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 2-3 వచనాలు. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని యేసుతో లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు సత్యమే చెప్పితివనెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత స్పష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉన్న దృశ్యం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ వృత్తాంతం మనకు చాలా బాగా తెలుసు. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్ళు చదువుకోవడానికి వచ్చింది. యేసుప్రభు ఆమెను దర్శించినాడు, ఆమెతో పలు సంగతులు మాట్లాడినాక ఆమెకు తన జీవితాన్ని యేసుప్రభు చూపించినాడు. చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు ఆమెతో మాట్లాడిన మాట, నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. ఇప్పుడు రక్షించాలనుకుంటే మామూలుగా రక్షించవచ్చు, ఆయన చెప్పి నీకు రక్షణ పొందుతావని చెప్పొచ్చు. కానీ ఆమెలో ఉన్న పాపమును అవిధేయతను ఆమెకు చూపించి ఆమెనే తీసేసుకునేటట్టుగా. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చే మనము మన అవిధేయతలు, మన పతనాలు, మన లోపాలు వాటిని విడిచిపెట్టుకోవాలి. అన్నీ పైకి బాగున్నామని చాలాసార్లు అనుకుంటాం. కానీ యేసుప్రభు ఎట్లా చెప్తాడు? ఇక్కడ చూస్తే ఆమెతో అన్నాడు, 18వ వచనంలో, నీకు 5 పెనిమిటిలుండిరి. యేసు ప్రభు ఎంత ధైర్యము, ఆయనకున్న శక్తి ఎంత గొప్పది చూడండి, ఆయన ఎంత అధికారంతో ఉన్నాడు చూడండి. ఒక స్త్రీతో ఈ మాట భూమి మీద ఎవరు కూడా అనలేరు. ఒక స్త్రీతో యేసు ప్రభు ఎంత స్పష్టంగా, నీకు 5 పెనిమిటిలుండిరి అని చెప్పినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సమరయ స్త్రీ విషయం అట్లా ఉంది. ఈ ఉదయకాలం నా జీవితంలో పెనిమిటి అనగా మన పైన భరించేవాడు, లేకుంటే మనల్ని నడిపించేవాడు అని అర్థం చేసుకొని, మనల్ని అధికారం చేసేవాడు అని గుర్తుపెట్టుకొని. ఇక్కడ ఆమెకు 5 ఉన్నారు అని చెప్పినాడు ప్రభు. మనకెంతమంది ఉన్నారు పెనిమిటిలు? ఈనాడు మనకు సెల్ ఫోన్ పెనిమిటే, మన ఉద్యోగం పెనిమిటే, మన కుటుంబం పెనిమిటే, లేకుంటే మన ఫ్రెండ్స్ పెనిమిటిలాగా. వాళ్ళు ఏం చెప్తే అవి చేయనికనే ఉంటాం మనం. దేవుడు చెప్పింది ఇంకా ఎన్నో ఉన్నాయి మనకు. ఎన్నిటికో మనము లోబడి వాటికి అధికారం ఇచ్చేసి బతుకుతున్న వారం. ఆమెకు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు 5 పెనిమిటిలు ఉండగా అనగానే ఆమె మాట్లాడకుండా ఆయన ఎదుట సాగిల పడిపోతూ వచ్చింది. ప్రభువా, నా జీవితమును ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేరు. నీ జీవితంలో యేసుప్రభు ఎన్నోసార్లు నీకు స్పష్టంగా చెప్పినప్పటికీ లోక సంబంధమైనవి, దేవునికి ఆయాసకరమైనవి వదిలేసుకోకుండా వాటితోనే సంఘంలో కొనసాగితే వరదలలేము, అనేకులకు రక్షణకరంగా మనం మారలేము. మనల్ని రక్షించిన ఉద్దేశం ఏంది? యేసుప్రభు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఎందుకు రక్షించినాడు అంటే, నన్ను అనేకులకు రక్షణ సాధనాలుగా వాడుకుందామని. కానీ మనం ఎప్పుడు సాధనంగా వాడబడమే, మనం రక్షింపబడ్డాం, అంతే ఉంటాం. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? తన నిజ స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నందున యేసు ప్రభు ఆమెతో స్పష్టంగా మాట్లాడిన మాటలు ఆమె హృదయంలో గుర్చబడి కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. సాక్ష్యం ఇస్తూ వచ్చింది. అన్ని దినాలైంది. ఆమె యేసు ప్రభుతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పరివర్తనం చెంది ఊరిలో వెళ్ళి స్వార్థ చేసింది. ఎన్ని దినాలైంది యేసు ప్రభు గురించి చెప్పక? ఎన్ని సంవత్సరాలు అయింది యేసు ప్రభు గురించి చెప్పక? రక్షింపబడ్డాం, మౌనంగా మందిరానికి పోయినామా వచ్చినామా. ఇది క్రైస్తవ జీవితంలో గొడుబారిన స్థితి. నిజమైన క్రైస్తవత్వం కానే కాదు. ఇది గుర్తుపెట్టుకొని, సమరయ స్త్రీలాగా మనకెంతమంది పెనిమిటిలు ఉన్నారు? మన మీద అధికారం చేసేటివి ఏవి ఉన్నాయి? యేసు ప్రభుకు సమీపంగా పోకుండా ఏవి ఆపుతున్నాయి? వాటిని కత్తిరించుకొని, వాటిని పాతిపెట్టి, కాల్చివేసి ప్రభు దగ్గర సాగిలపడి ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. సమరయ స్త్రీ యొక్క జీవితం నుండి నాతో మాట్లాడినావు. నాకున్న అధికారాలు కూడా తీసివేసుకొని యేసు నామం కిందికి వచ్చి యేసు నామంలోనే సాగిలపడి
నీ అధికారం కింద కొనసాగట కృపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.